స్వర్గానికి వెళ్ళిన వేశ్య. వినడానికి కొత్తగా ఉన్నా ఇది ఒక మంచి నీతి కథ. ఈ చిన్ని కథ మనల్ని కాసేపు ఆలోచించేలాగా చేస్తుంది. మరింకెందుకు ఆలస్యం, వెంటనే కథలోకి వెళ్ళిపోదాం రండి. ఫ్రెండ్స్, కథలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ పూర్తిగా విన్న తర్వాత నచ్చితే ఒక లైక్ చేయండి చాలు. మీరు చేసే ఒక్క లైక్ మరియు చిన్న కమెంట్ మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇక కథలోకి వెళితే, రామాపురం అనే గ్రామంలో ఒక వేశ్య నివసిస్తూ ఉండేది. ఆమె ఇంటి ఎదురుగానే ఒక పండితుడు తన కుటుంబంతో జీవిస్తూ ఉండేవాడు. ఆమె ప్రతిరోజు ఆ పండితుడి చేతిలో ఉండే జపమాలను చూసి తన మనసులో ఇలా అనుకుంటూ ఉండేది, ఈ పండితుడు ఎంత అదృష్టవంతుడు, నిత్యం దైవనామస్మరణ చేసుకుంటూ భక్తి శ్రద్ధలతో ఉంటున్నాడు. ఆయనలాగా దేవుడి సన్నిధిలో గడిపే అదృష్టం నాకెప్పుడు వస్తుందా అని ప్రతిరోజు బాధపడుతూ ఉండేది. ఇదిలా ఉంటే ఆ పండితుడు మాత్రం ఈ వేశ్య అనుభవించే విలాసవంతమైన జీవితాన్ని చూసి, ఈవిడ దేవుడికి ఎలాంటి పూజలు వ్రతాలు చేయకపోయినా ఎంతో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతుందని అనుకుంటూ ఆమెపై ఈర్ష్యతో అసహ్యించుకునేవాడు. అలా కొంతకాలం గడిచిన తర్వాత ఆ ఇద్దరూ మరణించడంతో యమభటులు పండితుణ్ణి నరకానికి, వేశ్యను స్వర్గానికి తీసుకొని వెళ్ళారు. నరకానికి వెళ్ళిన ఆ పండితుడు, నాతో పాటు చనిపోయిన ఆ వేశ్య ఆమె జీవితంలో ఎన్నడూ గుడికి వెళ్ళింది లేదు, దేవుణ్ణి పూజించింది లేదు. అలాంటప్పుడు ఆమెను స్వర్గానికి ఎలా పంపించారని యముణ్ణి ప్రశ్నించాడు. దానికి యముడు ఇలా బదులిచ్చాడు, నువ్వు చెప్పింది నిజమే, కానీ ఆ వేశ్య ప్రతిరోజు తన దుస్థితిని చూసుకొని బాధపడుతూ నీలాగా తనకి దైవ సాన్నిధ్యం ఎందుకు దొరకలేదని పదే పదే ఆలోచిస్తూ అలా నిత్యం దేవుణ్ణి తలుచుకునేది. ఆమె దేవాలయానికి ఎన్నడూ వెళ్ళలేదు, కానీ నిత్యం తన మనసులోనే దైవనామస్మరణ చేసుకునేది. నువ్వు ప్రతిరోజు గుడికి వెళ్తూ జపతపాలు చేసుకుంటూ ఆమెను చూసి ఈర్ష్యతో ద్వేషించేవాడివి, అసహ్యించుకునేవాడివి. చిత్తశుద్ధి లేని ప్రార్థన ఎన్నటికీ ఫలితాన్ని ఇవ్వలేదు. కాబట్టి నీ కర్మ ఫలితంగా నీకు నరకం లభిస్తే ఆమె కర్మ ఫలితంగా ఆమెకు స్వర్గప్రాప్తి కలిగిందని యముడు సమాధానం ఇచ్చాడు. ఈ కథ ద్వారా మీకు అర్థమైన నీతి ఏమిటో కమెంట్ చేసి చెప్పండి. నచ్చితే ఒక్క లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి. మీ అభిప్రాయాలని, సజెషన్స్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. మీరు చేసే లైక్ అండ్ కమెంట్ వల్ల ఈ వీడియో మీలాంటి ఇంకొంతమందికి సజెస్ట్ అవుతుంది. సో ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సుమక్క 369 ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని చివరి వరకు చూసిన మీ అందరికీ థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.